ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న హెచ్-ఫస్ట్ అధికారులు మరో భారీ ఆపరేషన్లో టన్నుల కొద్దీ పెద్ద ఎత్తున మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన 13 వ్యాపార సంస్థలు తనిఖీలు చేసిన హెచ్-ఫస్ట్ అధికారులు 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అరెస్టు చేశారు. నకిలీ, కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆహార పదార్థాల కల్తీపై పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా అలాంటి కేసులు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా హెచ్-ఫాస్ట్ బృందం చేపట్టిన భారీ ఆపరేషన్లో పెద్ద ఎత్తున కల్తీ మసాలాలు, ముడి పదార్థాలు పట్టుబడ్డాయి. నగరంలోని 13 వ్యాపార సంస్థల్లో హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, క్లాత్ డైలు, టాల్కం పౌడర్ వాడినట్లు గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మసాలాల్లో ఆవాలు, వాము, జీలకర్ర, షాజీరా, లవంగాలతో కూడిన నకిలీ మసాలాలు ఉన్నట్టు తెలిపారు. వాటిని ఎలా కల్తీ చేస్తున్నారో సజ్జనార్ మీడియాకు వివరించారు. మైలార్దేవ్పల్లిలో కేసు కడితే ఒకటి మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంప్రాపర్ లేబలింగ్ ఉండింది, మిస్ బ్రాండింగ్ ఉండింది. అట్లానే వాళ్ళు చేసే ఒక టెక్నిక్ కూడా చాలా డిసెప్టివ్గా ఉండేది. సో అట్లానే ఈ ఒక తయారు చేసే పదార్థాలు అమ్మేయడంలో వీళ్ళు మన మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ని ఇన్క్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ ని మనం పట్టుకోవడం జరిగింది. నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటావు అంటే ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. కల్తీ మసాలాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించినట్లు సజ్జనార్ తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ మసాలాల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని సిపి హెచ్చరించారు. ఈ ఒక ఇండస్ట్రియల్ రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివర్, కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సర్ ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్స్, స్టమక్ ఏక్, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్ లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాం, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. హెచ్-ఫాస్ట్ ఏర్పాటైన 140 రోజుల్లో 659 దాడులు చేశామని, 202 కేసులు, 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ వివరించారు. నకిలీ, కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ హెల్ప్ లైన్ నంబర్ 8712661212కు ఫోన్ చేయాలని సిపి సూచించారు.